మనం ఏం చేసినా, ఏం చేయాలన్నా అంతా పిల్లల కోసమే కదా! వాళ్ళు బావుంటేనే మనము బావుంటాం. వాళ్ళకేమైనా అయిందంటే ఇంక మనం దేని మీద కాన్సంట్రేషన్ చేయలేమనమాట. సో, ప్రెజెంట్ నా పరిస్థితి అలా ఉంది. చిన్నికి 2 డేస్ నుండి ఫుల్ ఫీవరు. దానివల్ల నేనేమీ చేయలేకపోతున్నాననమాట. చేయలేను అంటే చేయలేనని కాదు. పిల్లలకి అలా ఉన్నప్పుడు ఇంక మనం ఎక్కడికి వెళ్ళలేమనమాట వాళ్ళని వదిలిపెట్టేసి. అంటే ఇంట్లో పనులు కూడా సరిగ్గా చేసుకోలేము. చిన్ని అయితే అసలు 2 డేస్ నుండి నాతోనే పడుకో, పడుకో అని తను పడుకున్నంత సేపు నేను తన పక్కనే ఉండేలాగా చేస్తూనే ఉంది. అలా ఉంటుందనమాట. పిల్లలకి ఏమైనా హెల్త్ బాలేకపోతే వాళ్ళతోనే ఉండిపోవాల్సొస్తుంది. ఫీవర్ వచ్చిందని ఫస్ట్ డేనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. అయినా తగ్గలేదు. సెకండ్ డే కూడా వచ్చింది. ఇంకా తను యాక్టివ్‌గా లేదని చెప్పి తనని ఇలా స్మార్ట్ బజార్‌కి తీసుకొచ్చాము. కాసేపు బొమ్మలతో ఆడుకుంటే అయినా యాక్టివ్ అవుతుందని. కానీ ఎప్పుడు ఇక్కడికి వచ్చినా అది కావాలి, ఇది కావాలని అడిగే చిన్ని ఈసారి ఏది తీసిచ్చినా వద్దు, వద్దు, వద్దు అంటూనే ఉంది. అలా ఉంటుంది పిల్లలకి ఏమైనా అయ్యిందంటే. అసలు తన మొహం చూడండి ఎంత పీక్కుపోయిందో. చూస్తుంటే నాకైతే చాలా బాధేస్తుంది. తను ఎప్పుడు యాక్టివ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. మామూలుగా యాక్టివ్‌గా ఉన్నప్పుడు నన్ను మామూలుగా సతాయించదు. కానీ ఇప్పుడు తను సతాయించకుండా సైలెంట్‌గా పడుకుంటే నాకు ఇంకా కొంచెం బాధగా ఉందన్నమాట. ఇంక ఏ బొమ్మలు ఎత్తిచ్చినా నాకు వద్దు, వద్దు అంటూనే ఉంది. సర్లే ఇంకెందుకులే అని చెప్పి ఇంటికైతే తీసుకెళ్ళిపోతున్నాము. హాస్పిటల్‌కి వచ్చి ఇంటికెళ్ళేసరికి నైట్ 9:00 అయిందనమాట. ఇంకా రీసెంట్‌గా అత్తమ్మ కూడా ఐ ఆపరేషన్ అయింది కాబట్టి ఆమె ఏమీ చేయకూడదని చెప్పి నేను 9:00 ఇంటికెళ్ళి వంట చేసుకొని తినేసరికి 10:30 అలా అయిపోయింది. ఇంకా ఇదేమో ఫస్ట్ డే హాస్పిటల్‌కి తీసుకెళ్ళినప్పుడు తనని యాక్టివ్ చేయడానికి ఈ ప్లేస్‌కి తీసుకొచ్చాము. అయితే ఎన్ని చేసినా ఫీవర్ తగ్గే వరకు తను ఇలాగే ఉంటుందేమో మరి.